హే బీబ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బై ద వే అందరికి సారీ, నా వీడియోస్ అప్లోడ్ చేయక ఒక 10 డేస్ అయ్యి ఉంటుంది. కొంచెం బిజీ ఉండే అండ్ వెదర్ కూడా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, రైనీ సీజన్ కాబట్టి. అండ్ మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసుంటారు. నేను నా బర్త్డేకి మా అన్నయ్య వాళ్ళతో ఎట్లా టైం స్పెండ్ చేశానో ఈ వీడియో ఫుల్ గా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ భువనేశ్వర్ ట్రిప్ లో నా బర్త్డేకి మా కజిన్స్ తో పాటు మా ఓడి కూడా తీసుకొచ్చాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి విత్ పేరెంట్స్ పర్మిషన్. వితౌట్ దెమ్ ఐ కాంట్ టేక్ హిమ్ ఎనీ వేర్ అనమాట. వాళ్ళ పర్మిషన్ లేనిదే ఎక్కడికి తీసుకురాలేను, నేను కూడా తీసుకువెళ్ళను. నేను మా అన్నయ్యలు చైల్డ్హుడ్ లోన చాలానే మెమరీస్ క్రియేట్ చేశాము. మా అన్నయ్య నాకు స్కూల్, కాలేజ్, ట్యూషన్స్ అన్ని డ్రాప్ చేసేవాడు. కొంచెం పెళ్ళయి మా ఎడ్యుకేషన్ వల్ల కొంచెం డిస్టెన్స్ పెరిగింది. లేదంటే నా ప్రతి సీక్రెట్, నా ప్రతి దానికి మా అన్నయ్యకి తెలుసు. మా అన్నయ్యతోనే షేర్ చేసుకుంటాను. అందుకే అంత డేరింగ్ తోనే నేను మా వాడికి తీసుకొచ్చేసాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఎవరి దగ్గరికి నేను ఎప్పుడు కూడా రమ్మని చెప్పను, కానీ ఈసారి మా మమ్మీ కూడా తెలుసు కాబట్టి తీసుకువెళ్ళమని చెప్పింది. అండ్ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్ అండ్ బ్రదర్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఫైనల్లీ మేము భువనేశ్వర్ రీచ్ అయిపోయాము. ఎట్లానో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి సిద్ధం అయిపోయాము. ఆ రోజు నా బర్త్డే ఉంది కాబట్టి కొంచెం ప్రిన్సెస్ ట్రీట్ చేశారు. సో ఎర్లీ మార్నింగ్ సేమియా ఉప్మా అన్నయ్య చెల్లెలు ఇద్దరు కలిసి చేశారు. ఎట్లా ఉంటదేమో అనుకున్న మా అన్నయ్యలు తిన్నాక చాలానే బాగుంది. అండ్ మేము ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాలి కాబట్టి మా మదర్ ఫేస్ షీట్ వేసేసింది. అండ్ మేము రిటర్న్ ఇంటికి వచ్చేలోపు మా అన్నయ్య చికెన్, మటన్, రైస్ అండ్ పప్పు చేశారు. నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే బయటికి వెళ్ళాను కాబట్టి. అండ్ ఫైనలీ మా లంచ్ కూడా మేము తినేసాము. అండ్ ఇక్కడ మా అన్నయ్య చికెన్ అయితే అద్దరు కొట్టేశారు. మా మమ్మీ కూడా అట్లా ఎప్పుడూ చేయదు, అందుకే నేను ఇంట్లో చికెన్ అంతగా తినను, ఎక్కువ బయటనే తింటాను. అండ్ ఫైనలీ మా లంచ్ అయ్యాక కొంచెం డైజెస్ట్ అవ్వాలంటే ఇట్లాంటి డాన్స్ స్టెప్లు వేయాలి. అదే మా మరదలు చూపిస్తుంది, మీరు కూడా నేర్చుకోండి. అండ్ ఫైనలీ డిన్నర్ టైం కూడా అయిపోయింది. మా అన్నయ్య అండ్ మా మరదలు ప్రిపేర్ చేస్తున్నారు, నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ చేస్తున్నారు గర్ల్స్. అవేంటో నాకు అడగ చూసాను జస్ట్ మళ్ళీ చెప్తే లాస్ట్ కావాలంటే పన్నీర్ అయితే ఉల్లిపాయ ముక్కలు పన్నీర్కి అంటే మసాలా గిసాలా మొత్తం వేసేయాలి. ఎస్, మా మార్నింగ్స్ నేర్చుకోకండి, యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో పెట్టడమే. అంటే యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో పెట్టడమే. మా అన్నయ్య నాకు చెప్పండి వేస్తాను, నేను చేయడం గైస్. ఇన్ని వంటలు ఎలా నేర్చుకున్నావు అన్నయ్య? ఇన్ని వంటలు ఎలా నేర్చుకున్నావు? ఉప్పు కారం నేను వస్తూ వంట వచ్చినట్టు ఏ వంట చేయాలంటే ఎంత ఉప్పు పడితే ఎంత కారం పడితే తెలిస్తే వంట వచ్చినట్టే. తెలియకపోతే యూట్యూబ్ ఒకటి ఉంటుంది కదా, దిస్ ఇస్ పన్నీర్ కర్రీ. ఏ వెళ్ళిపోతున్నావే? హోటల్లో రావాలంటే నేను మా అన్నయ్య కష్టపడి వండుతుంటే వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు, ఫోన్, మొబైల్. ఏంటండి మా అన్నయ్య నెల నుంచి వస్తారు పాయసం పాయసం అని. పాయసం తిని ఫ్రెష్. థ్యాంక్ యూ. బాగున్నాను. అండ్ ఫైనలీ మా అన్నయ్య డిన్నర్ ప్రిపేర్ చేశారు అండ్ మేము తినడానికి సిద్ధం అయిపోతున్నాం గాయ్స్. జంపర్ మే బంపర్. దిస్ ఇస్ బిల్ మేకర్, దిస్ ఇస్ పన్నీర్. ఓ వావ్ అనాలి. దిస్ ఇస్ వెజ్ బిర్యానీ. ఓ వావ్. దిస్ ఇస్ ఉల్లిపాయ. ఓ వావ్. తిన్నాక మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఫైనలీ మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనలీ కేక్ కూడా కటింగ్ ఉంది నా బర్త్డేకి. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ మా వాడే కట్ చేయించేశాడు. అండ్ ఇక్కడ గొడవ ఏంటంటే మేమందరం కజిన్స్ కాబట్టి మా వాడే కొత్త ఇక్కడ కాబట్టి నేను ఫస్ట్ బయట వాడికే తినిపిద్దాం అనుకున్నా. కానీ మేము అందరికంటే పెద్ద మా అన్నయ్య కాబట్టి మా అన్నయ్యకి తినిపించని చెప్పాడు. యాక్చువల్లీ నేను అన్నయ్యకి తినిపిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మా వాడికి తినిపించకపోతే ఫీల్ అయిపోతాడు చిన్న అబ్బాయి కాబట్టి నేను
అలా తినిపిద్దాం అనుకున్నాను కానీ తను ఇలా చేశాడు. ఎనీవే మా బర్త్డే సెలబ్రేషన్ అట్లానే అయిపోయి అండ్ ఇక్కడ మా అన్నయ్య సేమియా పాయసం చేస్తానని చెప్పాడు కాబట్టి ఫైనల్లీ సేమియా పాయసం చేసేసాడు. అక్కడ మా అన్నయ్యకి చిన్న దెబ్బ తగిలిన చెయ్యికి అదే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ అందరూ కుక్ చేశారు కానీ నేను మాత్రమే కుక్ చేయలేదు ఎందుకంటే నాకు రాదు గైస్. మళ్ళీ రాకుంటే నేను చేసి వేస్ట్ చేస్తే ఎవరు తినలేరు. మా వాడైతే ఎట్లనో తినేస్తారు కానీ మా అన్నయ్యకి అట్లాంటి ఫుడ్ నేను పెట్టలేను కదా. ఇక్కడ స్వీట్ మా అన్నయ్య ప్రిపేర్ చేస్తుంటే వీళ్ళిద్దరు స్టంట్స్ మామూలుగా లేదు, చేసింది ఏమీ లేదు కానీ అండ్ ఫైనల్లీ మా అన్నయ్య ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే ఏదో బిల్డప్ కోసం పక్కన నిల్చున్నారు ఇద్దరు. వాళ్ళకి ఏదో వచ్చినట్టు వచ్చింది రాంది చెప్పేసి మళ్ళీ దరిద్రం చేయకండి స్వీట్ కానీ మీ ఇద్దరికి వచ్చేయమని చెప్పాను. ఇక్కడ చెప్తుంటే నీ సబ్స్క్రైబ్స్ కి మేము ఉండడం ఇష్టం లేదా అని అంటుంది మా మరదలు. ఎస్ ఇష్టం లేదు మీరు సైడ్కి వెళ్ళిపోయింది అని చెప్పాను. అండ్ ఫైనల్లీ మా అన్నయ్య కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి జీడిపడుకులు కూడా మా అన్నయ్య కొంచెం మాడించారు గాయస్. ఇట్లా డిస్టర్బ్ చేయకూడదు కుకింగ్ లో. పీస్ఫుల్ గా చేస్తే పీస్ఫుల్ గా వస్తుంది, టేస్టీగా వస్తుంది వంట. మందాచే మందాచే డాన్స్ చేయ సరిగ్గా మందాచే 100 రూపాయలు గంటనే గర్ర గుర్ర తిప్పుతుండాలి గాయస్. అవి తీసిన తర్వాత ఇవి వేయాలి. మేము తినడానికి చేస్తాం కానీ తింటూనే చెయ్యాలి guys. ఎస్ అది బొబ్బట్టు బా కేవలం మొత్తం నోరు పెట్టింది. సమస్య గిరిగిరి మస్సా ఏయ్ 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 సరదా రాదు చెప్పేది. లోకి వస్తాం అంతే. మడాలు బోల్తే చెప్తున్నా మాస్గా తప్పు నువ్వు చీప్ చెప్పా కదా. మా నుంచి నోటీస్ చేస్తాం ఇక్కడ నోట్ చేస్తున్నాం. నోట్స్ ప్రింట్కి ఇస్తుంటారు. నిజంగా స్పీచ్ ఎక్కడికంటే ఖర్చు మాత ఇక్కడ వాటర్ అమ్మ పాలు అయ్యా పాలు ఆమ్లా పాల్ ఎస్ ఇప్పుడు టేస్ట్ చేస్తాం మేము. టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఓకే ఫైనల్ తినవే తిన్నాను నిజంగా. అదే రివ్యూ జాంపల్ మే బాంపర్. అండ్ ఫైనలీ మా డిన్నర్ కూడా అయిపోయింది కాబట్టి అట్లా కొంచెం నైట్ వాక్ కి వెళ్తున్నాము మా బ్రదర్స్ అండ్ మా వాడు మా మరదలు. ఇక్కడ స్నేల్ కనిపించింది, చాలానే స్నేల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫైనలీ వాకింగ్ కి వెళ్ళిన తర్వాత కొంచెం టెరెస్ పై కూడా వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళందరూ నాకు డాన్స్ చేయమంటున్నారు కాబట్టి ఒక చిరంజీవి వీణ స్టెప్ వేసాను గాయస్. నా స్టెప్ చూసి వీళ్ళు నవ్వుతున్నారు. ఇంకేం చేయలేము, మనం డాన్సర్ అని వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఆ వీణ స్టెప్ కే వీళ్ళు ఇంత నవ్వుతే నేను ఇప్పుడు నాలో ఉన్న టాలెంట్ మళ్ళా బయటకు తీస్తానని వీళ్ళ కోసం క్లాసికల్ డాన్స్ కూడా చేశాను. నేను ప్రతి డాన్స్ మిక్స్ చేసి జ్యూస్ చేసే రకాన్ని. అండ్ ఫైనల్లీ నా డాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నా ఈవినింగ్ వాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ నా లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఈ లాగ్ ఎట్లా ఉందో కమెంట్ లో చెప్పేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మొత్తం టెర్రస్ అన్నమాట. పక్కనే స్టేడియం ఉంది కానీ క్రికెట్ మ్యాచ్ లో అయితే అవ్వవంట గాయ్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద లాగ్. ఉంటా చాలా బాగుంది.